హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ సోఫియాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా 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 బాగున్నానండి, మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల. సో ఇది మా బాల్కనీలో నుంచి వ్యూ అనమాట. ఐ మీన్ నా రూమ్లో నుంచి బాల్కనీ వ్యూ ఇది. చూసారా, ఇంకా ఇలానే ఫాగ్ అదంతా బాగా పడుతుంది. సో క్లైమేట్ అయితే ఇక్కడ మా క్లైమేట్ అయితే చాలా బాగుందండి. సో ఇది అన్నమాట వ్యూ మొత్తం. అక్కడ సింహాచలం కనిపిస్తుంది మాకు, సింహాచలం స్టెప్స్ అవన్నీ కనిపిస్తాయి. సో ఫాగ్ చూసారా ఎంత ఉందో. సో ఆ ఫాగ్ వల్ల మనకి స్టెప్స్ అదేం కనిపించడం లేదు ప్రజెంట్. సో ఫ్యూచర్లో ఇంకా వీడియోస్లో బై గాడ్స్ గ్రేస్ ఏమైనా కనిపిస్తే నేను మీకు చూపిస్తాను ఫర్ ష్యూర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు మన కర్రీ ఏమోంచు ఫిష్ కర్రీ అండి. సో ఇది ఇక్కడ మీరు ఫిష్ చూస్తున్నారు కదా, ఇది నేను కొన్ని ఫిష్ పీసెస్ అయితే తీసుకున్నాను. కోనం ఫిష్ అంటారు కదండి, ఆ ఫిష్. సో మనం ఈ ఫిష్ని తీసుకొని కొంచెం క్లీన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ బాగా వాష్ చేసుకొని సాల్ట్తో దాని మీద ఉన్న స్కిన్ అదంతా తీసేయాలి ఫస్ట్. చూడండి, చూపిస్తాను నేను ఒక పీస్ మీకు తీసి. సో దీనికంటూ ఇక్కడ మనకి ఒక పీస్, ఒక స్కిన్ అంటూ ఇలా లేయర్లా ఉంటుంది కదండి కోనం ఫిష్ పీసెస్కి. ఆ పీసెస్ అనేది మనం తీసేసుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే తీయరు, ఆ స్కిన్ తీయకుండా లైక్ మనం కుక్ చేసుకుంటూ ఉంటాము. దట్స్ వేర్ మన ఫిష్కి అనేది ఒక లైక్ నీ స్మెల్ అంటారు కదా, ఆ స్మెల్ అనేది వస్తుంటుంది కర్రీ మనం ఎంత బాగా వండినా కూడా. సో మీరు కనుక ఈ పీసెస్ మీద ఉన్న స్కిన్ కనుక స్లోగా తీసుకుంటే మనకి ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. నీ స్మెల్ అదేం లేకుండా వస్తుందండి మనకి. సో అదనమాట ఈరోజు టిప్ ఈ ఫిష్ కర్రీ చేయడంలోని. నెక్స్ట్ ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మనకి ఫిష్ పీసెస్, సింపుల్ ఆనియన్స్. నేను ఇక్కడ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. 3 to 4 డిపెండ్స్ అపాన్ మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం. మేము ఒక 3 చిల్లీస్ తీసుకున్నాము, గ్రీన్ చిల్లీస్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ తీసుకున్నామండి. ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం చూసేద్దాం రండి ఫిష్ కర్రీ ఎలా చేయాలో. ఇప్పుడు ఫిష్ పీసెస్ అన్నీ ఒక కడాయిలో మనం తీసుకుందామండి. తీసుకున్న తర్వాత దీంట్లో 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్. నెక్స్ట్ ఆనియన్స్లోనే మనం సాల్ట్ వేసుకుంటున్నామండి. ఆ ఆనియన్స్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా స్మాష్ చేసుకుందామండి. అంటే లైక్ ఈ ఆనియన్ జ్యూస్, నెక్స్ట్ సాల్ట్, ఇదంతా మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇలా స్మాష్ చేసి వేసుకునేటట్టు అయితే మనం. సో కొంచెం అలా ఒక 5 minutes వరకు అలా ఆనియన్స్ని బాగా స్మాష్ చేసుకుంటే దాని యొక్క జ్యూస్, ఆనియన్స్లో ఉన్న జ్యూస్ అండ్ సాల్ట్ బాగా పడుతుంది అనమాట ఆనియన్ పీసెస్కి. సో అలా స్మాష్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఈ ఫిష్ పీసెస్లో మనం యాడ్ చేసేద్దామండి. సో చూస్తున్నారు కదండి, ఆనియన్స్ ఏదైతే మనం స్మాష్ చేసుకున్నామో అవి అలా ఫిష్ పీసెస్ మీద వేసేస్తున్నాము. కర్రీకి సరిపోయినంత టర్మరిక్ నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కొంచెం లైక్ 2 tablespoons 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. 2 to 3 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఇక్కడ. ఇది ఆప్షనల్ అండి. ఆప్షనల్ అంటే లైక్ మీకు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా మీరు కంప్లీట్గా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసానని మీరు కూడా 3 స్పూన్స్ వేయవసరం లేదు. సో డిపెండ్స్, అది మీరు ఎంత కారం తింటారో అంత. నెక్స్ట్ 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ మనం బేసిక్గా కర్రీస్ ఎలా చేస్తామంటే లైక్ ఫస్ట్ మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకొని ఆయిల్లో అది అలా చేస్తాం కదా. సో కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మా స్టైల్లో అయితే ఫిష్ కర్రీ ఇలా చేస్తాము.
సో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని కొంచెం బాగా ఆ పీసెస్కి ఈ మసాలా అదంతా పట్టినంత వరకు లైక్ పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకుంటాము ఈ ఫిష్ని. మరీ బాగా మిక్స్ చేసికండి, లైక్ చాలా డెలికేట్గా ఉంటాయి ఫిష్ పీసెస్ అనేది. సో మనం బాగా స్మాష్ చేసేసేలాగా మిక్స్ చేసుకుంటే విడిపోతాయి అన్నమాట ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో. సో కొంచెం అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి బాగా. నెక్స్ట్ ఇలా చూసుకున్నారు కదండి, ఆ ఫిష్ పీసెస్ మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మీకు గ్రేవీ ఎంతవరకు కావాలో, కన్సిస్టెన్సీ ఎలా కావాలో అంతవరకు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ అయితే ఒక 1.5 to 2 glasses వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని కొంచెం బాగా ఈ సరౌండింగ్స్లో కడాయికి ఏవైతే పట్టి ఉంటాయి కదా ఆనియన్స్ అవన్నీ, సో అలా కొంచెం రౌండ్ చేసుకుంటే అది మొత్తం గ్రేవీలోకి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇష్టం అని చెప్పి మా ఫ్యామిలీలో ఫిష్ కర్రీలో కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటుంటాము. సో ఇది మనం గోరుచిక్కుడు మా మమ్మీ యాడ్ చేస్తున్నారు ఇక్కడ ఫిష్ కర్రీలో. చాలా బాగుంటాయి గైస్, లైక్ గోరుచిక్కుడు కానీ లేదా బ్రింజాల్ యాడ్ చేసుకుంటాము, అలా కొంతమంది లేడీ ఫింగర్ యాడ్ చేసుకుంటారు ఫిష్ కర్రీలో. అలా మీ టేస్ట్గా మీకు ఏ టేస్ట్లో ఉంటుందో ఆ టేస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మా మదర్ చిక్కుడుకాయలు యాడ్ చేశారు. తగ్గినంత ఈ కర్రీకి తగ్గినంత కొరియాండర్ అంటే లైక్ కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము. ఒక్క 10 minutesలో మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి గాయస్, స్టవ్ మీద పెట్టేసాము మేము ఇప్పుడు కడాయి. ఈ ఫిష్ కర్రీకి అవ్వడంలో జస్ట్ ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 15 to 20 minutesలో మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 15 minutesలో మళ్ళీ కలుద్దాం. A few moments later. సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో మన కర్రీ అనేది. సో చూసారు కదండి, బాగా బాయిల్ అవుతుంది మన కర్రీ అనేది. ఇక్కడ ఫిష్ పీసెస్ నెక్స్ట్ గోరుచిక్కుడుకాయలు కూడా కొంచెం బాగా బాయిల్ అవుతున్నాయి ఇక్కడ. ఇంకొక 10 minutesలో మనం కన్సిస్టెన్సీ అంటే మాకు కావాల్సిన కన్సిస్టెన్సీ మనకు వచ్చేస్తుంది ఇంకో 10 minutesలో. సో మనం అప్పుడు చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మనం జనరల్గా ఫిష్ కర్రీస్లో ఏదైతే ఉందో మనం స్పూన్స్ కానీ గెరెట్లు కానీ వేసి కలిపేస్తూ ఉంటాం, అంటే స్టర్ చేసేస్తూ ఉంటాం బాగా. అలా చేసేస్తే ఫిష్ అనేది మనకి బ్రేక్ అయిపోతూ ఉంటుందండి. అలా చేయకుండా మనం ఇలానే ఇప్పుడు నేను ముందు ప్రాసెస్ ఏదైతే చూపించానో నెక్స్ట్ అలానే మీరు స్టవ్ మీద మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మీరు స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ కనుక చేసుకుంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. నెక్స్ట్ ఫిష్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అది బ్రేక్ అవ్వకుండా అనేది మనకు ఉంటుందండి ఇక్కడ. సో కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసేసి ఫిష్ కూడా బాగా కలిపేస్తూ ఉంటారు అనమాట మనకి. అలా చేయకూడదండి. అలా చేసేటట్టయితే చెప్పాను కదా, ఫిష్ అనేది ఏ పీసెస్ ఏ పార్ట్కా పార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్లాత్ పట్టుకొని మనం ఇలా కలిపాం కదండి, అలానే కొంచెం అలా రౌండ్గా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ మసాలా అదంతా బాగా కలుగుతుంది అనమాట. లైక్ కలుస్తుంది బాగా. సో అదనమాట ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. సో మళ్ళీ 10 minutes తర్వాత చూద్దాం ఇది ఎంతవరకు అయితే వచ్చిందో మన ఫిష్ కర్రీ. చూడండి గైస్, 10 minutes తర్వాత మనం చూసేటట్టయితే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ మాకు వచ్చేసింది. సో ఇలా మీరు కనుక ఒక 20 minutes అలా స్టవ్ మీద పెట్టేస్తే లో ఫ్లేమ్లోనే గుర్తుపెట్టుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ అడుగు మాడిపోతుంది అనమాట మనకి. సో లో ఫ్లేమ్లో పెట్టి కనుక మీరు ఇలా కుక్ చేసుకునేటట్టయితే ఈజీగా ఒక 20 to 25 minutesలో ఫిష్ కర్రీ అనేది మీకు రెడీ అయిపోతుందండి. సో ఇది అనమాట ఫిష్ కర్రీ మేము చేసుకునే ముస్లిం స్టైల్ చేసుకునే ఫిష్ కర్రీ స్టైల్ ఇది. ఇలా చేసుకుంటాం మేము వితౌట్ ఎనీ స్పూన్ ఆర్ ఆనియన్స్ ఫ్రై చేసుకోకుండా అవేం లేకుండా మనకి. సో ఇలా చేసుకుంటే కనుక మీకు డెఫినెట్లీ ఫర్ ష్యూర్ టేస్ట్ అనేది చెప్తున్నాను కదండి, టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి గైస్. మీరు కూడా ఫర్ ష్యూర్ నేను చెప్తున్నాను, చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. మీరు ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇదన్నమాట ఈరోజు రెసిపీ ఫిష్ కర్రీతో మా డే అనేది ఇలా ఎండ్ అవ్వబోతుంది గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.